రైట్. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం అని చెప్పాలి. అగ్ర హీరోలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజుపై కేసు నమోదు చేశారు. మరోవైపు హీరోయిన్స్ పై కూడా కేసు నమోదు చేశారు. మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్ పై కేసు నమోదైంది. ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్ర హీరోలపై, హీరోయిన్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతపై కేసు నమోదైంది. రైట్. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్ పై కేసు నమోదు అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ పై కూడా కేసు నమోదైంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? ఇప్పటికే బెట్టింగ్ యాప్ల పైన ఇటు సైబరాబాద్ పోలీసులు కావచ్చు, హైదరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇతరత్ర సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ పోస్టింగ్లు పెడుతున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ చాలామంది సినీ ప్రముఖులు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారు బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు పొంది ఆర్థికంగా వాళ్ళు లబ్ధి పొందిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్లు అనేది ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మియాపూర్ పోలీస్ స్టేషన్లో కొద్ది నిమిషాల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో సినీ ప్రముఖుల పాత్ర ఉందనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు కేవలం చిన్న స్థాయి నటులు మాత్రమే ఈ కేసులో ఉన్నారు. కానీ ఇప్పుడు హీరోలు కావచ్చు, హీరోయిన్ల పాత్రకు సంబంధించి కూడా పోలీసులు అయితే మాత్రం కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఇప్పటికే మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో దగ్గుబాటి రానా, మరోవైపు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండపై కూడా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వీళ్ళు కూడా సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి వారిలో వీళ్ళ పాత్ర ఉందనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. సోషల్ మీడియాలో అప్లోడ్ అయినటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం మియాపూర్ పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. మరోవైపు హీరోయిన్లు ఇప్పటికే నిధి అగర్వాల్ కావచ్చు, తర్వాత ప్రణీత, వీరిద్దరూ కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ముఖ్యంగా దాదాపు 25 నుంచి 30 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ చాలామందిని బెట్టింగ్లు పెట్టే విధంగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. మరోవైపు మంచు లక్ష్మి కూడా దాదాపు 5-6 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు ఇప్పటి వరకు పోలీసులు అయితే మాత్రం కొన్ని పోస్టింగ్ల ద్వారా గుర్తించడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు, ముఖ్యంగా పంజగుట్ట పోలీసులు కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్కరిని విచారణకు పిలిచి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఆర్థికంగా లబ్ధి పొంది ఈ విధంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసింటే ఖచ్చితంగా వాళ్ళపైన బిఎన్ఎస్ చట్టం కింద అరెస్టులు కూడా కొనసాగుతాయనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇందులో వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృతా చౌదరి, తర్వాత నాయిని పావనీలపై కూడా వీళ్ళు బిగ్ బాస్లో ఉన్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకున్నటువంటి ఫేమ్ను వాళ్ళు బెట్టింగ్ యాప్ యాజమాన్యాలు కూడా వాళ్ళు ఈ ప్రమోట్ చేయాలని చెప్పి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. మియాపూర్ పోలీసులు దాదాపు 25 మందిని ప్రముఖులపైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈరోజు కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే యాంకర్గా ఉన్నటువంటి విష్ణుప్రియ కూడా కొద్ది నిమిషాల క్రితమే పంజగుట్ట పోలీసుల విచారణకు హాజరైంది. ప్రస్తుతం పంజగుట్ట పోలీసుల ఎదుట న్యాయవాది సమక్షంలో ఆమె విచారణకు హాజరైంది. ఆమె విచారణ కూడా కొనసాగుతుంది. టేస్టీ తేజ యొక్క విచారణ కూడా ఇప్పటికే పూర్తి అయింది. కానిస్టేబుల్కి సంబంధించినటువంటి విచారణ కూడా పూర్తి అయింది. మరికొంతమంది కూడా ఈరోజు సాయంత్రంలోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు కొంతమంది పంజగుట్టలో కేసు నమోదైన తర్వాత వారి కొంతమంది పరారీలో ఉన్నారు. వారి కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇందులో చాలా మంది యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో చిన్న పిల్లలను తీసుకువచ్చి బూతులు తిట్టించడం, అసభ్యకరంగా వాళ్ళతోటి స్కిట్లు చేయిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. కాబట్టి 1-2 రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరికొంతమందిని కూడా అరెస్టులు చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి శంకరి. అయితే మీరు చెప్పినట్లు ఇప్పటి వరకు కొంతమందికి నోటీసులు ఇచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పటికే కొంత టైం కావాలి అని చెప్పారు. ఈ రోజు విష్ణుప్రియ హాజరవుతుంది. ఓన్లీ వీళ్ళపై కేసు నమోదు చేశారా, విచారణకు రమ్మని కూడా ఏమైనా ఆదేశించారా? అయితే ముందుగా వీళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారో వారందరినీ కూడా నిందితులుగా చేర్చడం జరిగింది. నిందితులుగా చేర్చిన తర్వాత వాళ్ళకు ముందుగా నోటీసులు జారీ చేసి వాళ్ళ యొక్క వివరణ తీసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి 2వ స్టెప్లో వీళ్ళని అరెస్ట్ చేయాలా, వార్న్ చేసి వదిలిపెట్టాలా అనేటువంటి అంశానికి సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత పోలీసులు ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.